హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడొచ్చి మేము మా బంధువులకి దగ్గర బంధువులకు వచ్చి మేము ఇలా వింటర్ సీజన్కి సంబంధించినవి తీసుకున్నాం అన్నమాట. వాళ్ళు కావాలంటే సరే అని చెప్పి తీసుకొని వాటిని కొరియర్ చేద్దామని ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. ఒక్కొక్కటి తీసుకొని మాకు వింటర్ సీజన్ ఎండింగ్లో తీసుకుని ఇప్పటికి దాదాపు 3-4 మంత్స్ అవుతుంది. ఇప్పుడు మేము వాటిని కొరియర్ చేసి పంపిస్తున్నాం అన్నమాట. వాళ్ళ పాపకు వచ్చి బేబీ పింక్ కలర్ తీసుకున్నాము. చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. ఏంటంటే ఇది వన్ సైడే డ్రెస్సు, వన్ సైడే వస్తుంది. లోపల వైపుకి వచ్చి మనకి కొద్దిగా స్మూత్గా స్పాంజీ లాగా లోపల వైపుకి ఇచ్చాడనమాట. చలిని కొద్దిగా కంట్రోల్ చేస్తుంది అనమాట. ఆడపిల్లలకి ఏంటంటే ఎక్కువగా బేబీ పింక్ అలాంటివి తీసుకుంటే, మెరూన్ కలర్ కానీ బేబీ పింక్ ఆ టైప్ అయితే పిల్లలు చాలా ఇష్టపడతారనమాట. ఆ కాంబినేషన్లో మేము తీసుకున్నాము. మాకు వాళ్ళకి కలర్స్ ఏం కావాలి ఏంటన్నది మేము అడగలేదు, కానీ మాకు నచ్చినవి మేము సెలెక్ట్ చేసామన్నమాట. వాళ్ళ బాబుకి వచ్చి వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో తీసుకున్నాము. ఇది వచ్చి 2 సైడ్స్ వాడుకోవచ్చు అనమాట. అంటే లోపల వైపు ఒక కలర్లో ఉంటుంది, బయట వైపు ఒక కలర్లో ఉంటుంది అనమాట. ఒకవైపుకు వాడిన తర్వాత మళ్ళీ దాన్ని ఏంటంటే షర్ట్ని మనం ఎలాగా మామూలుగా చేతులు బయటికి తీస్తామో మళ్ళీ లోపల వైపుకి ఎలా ఫోల్డ్ చేస్తామో ఆ టైప్లో అనమాట. ఇవి వచ్చి మేము టిబెటిన్ మార్కెట్లో తీసుకున్నాము. ఇక్కడ ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు తయారు చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ మాకు దగ్గరలో ఒక మార్కెట్ పెడతారనమాట. మనకు చూడు ఎగ్జిబిషన్లో ఎలాగా అన్ని వస్తువులు పెడతారో ఆ టైప్లో వీళ్ళు ఏంటంటే స్వెటర్లు అన్నీ తెచ్చేసి ఒక 30 మెంబర్స్ మొత్తం అలా ఉంటాయన్నమాట. అందరు కలిసి వచ్చి వాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెడతారనమాట. మార్కెట్ పెట్టిన తర్వాత మనం ఏంటంటే మనకి నచ్చినవి చూసుకొని కొనుక్కోవచ్చు. మనం ఇక్కడ ఏంటంటే పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ దొరుకుతాయి అన్నమాట. ఇది వచ్చి ఈ డ్రెస్ వచ్చి ఆవిడకి తీసుకున్నాము. ఆవిడ జాబ్ పర్పస్గా బయటికి వెళ్తుంది కాబట్టి శారీస్ కట్టుకుంటుంది కాబట్టి దాని మీదకి ఏం చేసామంటే మేము లాంగ్ డ్రెస్ తీసుకున్నాం అనమాట. ఇది మనకి ఈ లాంగ్ డ్రెస్ని మామూలుగా నార్మల్గా చూసినప్పుడు లుక్ రాదు, కానీ మనం వేసుకున్న తర్వాత చాలా బాగుంటుంది, లుక్ బాగుంటుంది. ఆవిడ ఏంటంటే బ్లాక్ కలర్ కావాలన్నారు, కానీ మాకు బ్లాక్ కలర్ దొరకలేదు. అందుకోసం మేము ఏం చేసామంటే అక్కడ ఉన్నది కొద్దిగా లైట్ వైట్ కలరు ప్లస్ కొద్దిగా లైట్గా బ్లాక్ కలర్ వచ్చింది, ఆ టైప్లో తీసుకున్నాము. ఈ డ్రెస్ ఏంటంటే మనకి సారీస్ కట్టుకున్నప్పుడు ఫ్రీగా ఉంటుంది, ప్లస్ మనం ముందుకు నడిచేటప్పుడు ముందుకు మూవ్ అవుతూ ఉంటాం కదా, అలా మూవ్ అవుతున్నప్పుడు ఫ్రంట్ సైడు కింద నుంచి పైకి కొద్దిగా ఓపెన్గా ఉంటుంది, అలాగే బ్యాక్ సైడ్ కూడా కొద్దిగా ఓపెన్ ఇచ్చాడు అనమాట. అదేంటంటే మనం ముందుకు నడిచేటప్పుడు కానీ ఫ్రీగా మూవ్ అవుతాం అనమాట, కాళ్ళకు పట్టేయకుండా ఉంటుంది. ఆ విధంగా తీసుకున్నాము ఆవిడకి. అదొకటి. ప్లస్ ఏంటంటే అమ్మాయిలకి ఆడవాళ్ళకి చాలా బాగుంటాయండి డ్రెస్సులు ఇక్కడ. అసలు చాలా చాలా బాగుంటాయి కలర్స్ కానీ. మనకి లాస్ట్ మూమెంట్లో వెళ్ళినప్పుడు మాత్రం మనకి కావాల్సిన కలర్స్ అన్నది దొరకవు అనమాట. ఇక్కడ వచ్చి వాళ్ళ హస్బెండ్కి వచ్చి థిక్ గ్రీన్ కలర్ తీసుకున్నాము. ఇది అయితే చాలా క్వాలిటీ చాలా బాగుంది. ఇది వచ్చి 2 సైడ్స్ అనమాట. మనం 2 సైడ్స్ యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళ బాబుకి వచ్చి 2 క్యాపులు, వాళ్ళ పాపకు వచ్చి 2 క్యాపులు తీసుకున్నాము. మేమంటే ఎండింగ్లో తీసుకున్నాం కాబట్టి చాలా తక్కువ ఉన్నాయి క్యాపులు కూడా. స్టార్టింగ్లో అయితే మనకి మోడల్ క్యాపులు కూడా దొరుకుతాయి అన్నమాట. ఈ విధంగా తీసేసుకొని మొత్తము ఒక్కొక్క డ్రెస్ వచ్చి ఒక్కొక్క కవర్లో ప్యాక్ చేసేసాము. ఒక్కొక్క కవర్ వచ్చి 2 డ్రెస్సులు ప్యాక్ చేసేసుకున్నాం అనమాట. ఇలా ప్యాక్ చేసేసుకొని మనం ఒక బాక్స్ తీసుకొని దాంట్లోకి సెట్ చేసుకోవాలన్నమాట. మనకి ఏంటంటే టిబెటిన్ మార్కెట్లో ఏంటంటే
మనకి వింటర్ స్టార్టింగ్లో వచ్చి వింటర్ స్టార్ట్ అవుతుందనగా 1 మంత్ ముందే వచ్చేసి వాళ్ళు అక్కడ మొత్తం ప్లేస్ సెట్ చేసేసుకొని అన్నీ అరేంజ్ చేసుకుంటారు. అదేవిధంగా మనకి వింటర్కి ఎండింగ్లో వస్తుందనగా ఏం చేస్తారంటే ఒక 20 డేస్ కానీ 15 డేస్లో వెళ్ళిపోతున్నాం అనగానే 20% వేస్తారనమాట. 20% ఆఫ్లో ఇస్తాడు, ఆఫర్ పెట్టేస్తాడు. తర్వాత వచ్చి మనము మంత్ ఇంకా డేస్ వచ్చి తక్కువ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే వాళ్ళు రేపు వెళ్ళిపోతున్నారు అనగా ఈరోజు 2 డేస్ 3 డేస్ ముందేమో మనకి 50% ఆఫర్లో ఇస్తాడనమాట డ్రెస్సులు. ఇక్కడ వచ్చి ఏంటంటే మనము నైట్ డ్రెస్ కింద ఉంటాయి అన్నమాట వింటర్ డ్రెస్సులు, అవి కూడా చాలా తక్కువకి వస్తాయి అన్నమాట. మనము షాపింగ్ మాల్స్కి వెళ్ళి ఒక్కో డ్రెస్ 12,000 15,000 పెట్టి కొంటూ ఉంటాం అన్నమాట. అలా అవి చాలా ఈ సేమ్ ఇక్కడి నుంచే తీసుకుని షాపింగ్ మాల్లో కూడా పెడతారనమాట. అది ఏంటంటే మన షాపింగ్ మాల్లో తీసుకునే కంటే డైరెక్ట్గా ఇలా టిబెటియన్ మార్కెట్కి దగ్గరలో వాళ్ళు ఎక్కడంటే అక్కడ పెడతారనమాట. వింటర్ సీజన్ వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి మనం తీసుకుంటే మనకేంటంటే 12,000 ఉన్న డ్రెస్ కూడా వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఎండింగ్లో వచ్చి రేపు వెళ్ళిపోతున్నారంగా ఈరోజు తీసుకుంటే మనకేంటంటే 2,000కి లేదా 1,600కి అలా దొరికేస్తాయి అన్నమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి. అసలు ఇక్కడ మోసం చేయడం కానీ అలాంటిది ఏమి జరగదనమాట. ఇవి వింటర్ సీజన్ డ్రెస్సులు వచ్చి వాళ్ళు ఏంటంటే లాస్ట్ వెళ్ళేటప్పుడు ఏంటంటే లగేజ్ ఎక్కువ ఒకవేళ వాళ్ళ దగ్గర ఉన్న సరుకు మిగిలిపోయినా కానీ వాళ్ళు ఎక్కువగా తీసుకెళ్ళడానికి కానీ ఇష్టపడరు. ఎందుకంటే మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళాలంటే వాళ్ళకింటే మళ్ళీ వాటిని ఇంకేదో ఒకటి మళ్ళీ వెహికల్ మాట్లాడుకొని తీసుకెళ్ళడం, మళ్ళీ వాటికి డబ్బులు ఛార్జెస్ చాలా అవుతాయి అన్నమాట. అది అలా ఛార్జీలు ఎక్కువ అవ్వడం కంటే ఇక్కడే మనం తక్కువగా అమ్మేసుకుంటే బెటర్ అన్నట్టుగా ఆ ఉద్దేశంతో ఏం చేస్తారంటే మనకి తక్కువ రేటుకి ఇచ్చేస్తారనమాట. తక్కువ రేటుకి ఇచ్చేసి మనకేంటంటే చాలామంది అసలు ఖాళీగా ఉండదన్నమాట. అంత ఎక్కువగా రద్దీగా ఉంటుంది. ఈసారి నేను ఆ టిబెటియన్ మార్కెట్ ఎలా ఉంటుంది అన్నది నేను ఈసారి వీడియోలో చూపిస్తాను. ఎక్కడ ఏంటన్నది తర్వాత అడ్రస్ అన్నీ చెప్తాను. అదేవిధంగా ఏంటంటే ఆఫర్లో పెట్టడం వల్ల ఏం చేస్తారంటే వాళ్ళు చాలామంది వాళ్ళ దగ్గర వాళ్ళకి పంపించడం కోసం ఒక్కొక్కరు 10 డ్రెస్సులని 5 కానీ 8 అలా ఎక్కువ డ్రెస్సులు తీసుకుంటారనమాట. తక్కువ పడుతున్నాయి కాబట్టి మనము ఒక 10 డ్రెస్సులు తీసుకున్నా కానీ మ్యాక్సిమం ఎంత ఒక 6,000 7,000 అవుతుంది. అది స్టార్టింగ్లో అయితే అవుతాయండి. స్టార్టింగ్లో చాలా కాస్ట్ ఎక్కువ కాబట్టి, ఎందుకంటే వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుకోవడం వల్ల అద్దె వాళ్ళు కట్టుకోవాలి కాబట్టి అందుకు అప్పుడు స్టార్టింగ్లో కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎండింగ్లో మాత్రం చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. మనకు నచ్చిన డ్రెస్సులు కూడా తీసుకోవచ్చు. ఆడపిల్లలకి చిన్నపిల్లలకైనా కానీ చాలా మంచి డ్రెస్సులు దొరుకుతాయి ఇక్కడ. వింటర్ కోట్లు కానీ చాలా బాగుంటాయి. అసలు లుక్ అసలు కలర్స్ కానీ చాలా మంచివి దొరుకుతాయి. మేము వచ్చి మామూలుగా ఎండింగ్ టైంలో రేపు వెళ్ళిపోతున్నారంగా తీసుకున్నాము. ఫస్ట్ 1 వీక్లో వెళ్ళిపోతున్నానంగా వెళ్ళేసరికి ఒకటి ఏంటంటే 20% ఆఫర్లో పెట్టాడనమాట. 20% ఆఫర్లో అనుకుని సర్లే వద్దులే అనుకుని మళ్ళీ వెనక్కి వచ్చేసేసి ఒక 1 వీక్ తర్వాత వెళ్ళామన్నమాట. వెళ్ళి చూస్తే 50% ఆఫర్లో పెట్టాడనమాట. ఇదేంటంటే మాకు ఎలా పడినాయి అంటే లాంగ్ డ్రెస్ వచ్చి ఒక 4,000 5,000 ఉందండి. 5,000 4,000 ఉండడం వల్ల మాకేంటంటే వాడు 2,000కి ఆఫర్లో ఇచ్చేసాడు. ఆ విధంగా మేము ఆఫర్లో తీసుకున్నాము. తీసుకొని తెచ్చేసుకొని ఇప్పుడు వచ్చి లేట్గా కొరియర్ చేస్తున్నాం. బాక్స్లో పెట్టేసి ఈ విధంగా బాక్స్లో పెట్టేసుకొని గట్టిగా ప్యాకింగ్ చేసేసి బాక్స్ ఓపెన్ అవ్వకుండా అవతల వాళ్ళు మళ్ళీ మనం కొరియర్ చేసినా కానీ కొంతమంది ఓపెన్ చేస్తూ ఉంటారు అన్నమాట. అలా ఓపెన్ అవ్వకుండా ఉండేలాగా మేమేం చేసామంటే ప్లాస్టర్ ఒకటి తీసుకున్నాము. తీసుకుని ఈ విధంగా మొత్తము ప్యాకింగ్ మొత్తం చాలా గట్టిగా స్ట్రాంగ్గా ప్యాకింగ్ చేసేసాం. కనిపిస్తుంది కదా, ఆ విధంగా గట్టిగా ప్యాకింగ్ చేసేసాము. ప్యాకింగ్ చేసేసి మళ్ళీ ఆ బాక్స్కి 4 వైపులు కూడా
మొత్తం ఎడ్జ్లు ఉంటాయి కదా, అటువైపు కూడా మొత్తం ప్యాకింగ్ చేసేస్తాం అనమాట. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఒక్కోసారి వస్తువులు ఎక్కువ ప్యాకింగ్ కొరియర్లు ఎక్కువ వెళ్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళు తీసుకొని పాడేస్తూ ఉంటారు అనమాట. పాడేసేటప్పుడు ఏమవుతుందంటే బాక్స్ మామూలుగా ఎడ్జ్లు ఉంటాయి కదా, అవి ఓపెన్ అయిపోయి చిరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అలా చిరగకోకుండా గట్టిగా ప్యాకింగ్ చేసామన్నమాట. ప్యాకింగ్ చేసి తర్వాత మనం పేపర్ తీసుకొని ఎవరికైతే పంపిస్తున్నామో వాళ్ళ అడ్రస్ రాసేసుకొని ఏం చేయాలంటే వాళ్ళ దగ్గర కొరియర్ డీడీటీసీ దగ్గర తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వర్షం వచ్చినా కానీ తడిచినా కానీ తడవకుండా ఉండేలాగా దాన్ని ఒక కవర్లో మనం రాసిన అడ్రస్ని అందులోకి వేసేసి మొత్తం ప్యాకింగ్ చేసి ఈ బాక్స్లోకి అంటించేస్తారనమాట. డీడీటీసీ కొరియర్ కూడా చాలా బాగుంటుంది. ఫాస్ట్ కొరియర్ ఉంటుంది. ప్లస్ ఇంకోటి వచ్చి రోడ్డు కొరియర్ అనే ఉంటుంది అనమాట. రోడ్డు అంటే అదేంటంటే వెహికల్ రోడ్డు నుంచి వెళ్తుంది అనమాట. అంటే ఏదైనా వెహికల్లో కానీ వేసేస్తారు. ఫాస్ట్ కొరియర్ వచ్చి ఫ్లైట్లో కానీ వీటిలో కానీ వేస్తారనమాట. దానికి ఫాస్ట్ కొరియర్కి కూడా సపరేట్గా మనీ ఉంటుంది. రోడ్డు కొరియర్ వచ్చి కొద్దిగా తక్కువ పడుతుంది అనమాట. అంటే రోడ్డు కొరియర్ వచ్చి లేటుగా వెళ్తుంది కొద్దిగా. ఒక వారం రోజులైనా కానీ ఒక రోజు 2 రోజులు లేట్ అయినా కానీ పర్వాలేదు. ఎందుకు వచ్చింది ఫాస్ట్ కొరియర్ అంటే దానికి మళ్ళీ డబల్ ఖర్చు ఎందుకు వచ్చిందని చెప్పి మేము రోడ్డు కొరియర్ చేసేసామన్నమాట. 1 వీక్లో వెళ్ళిపోయింది కొరియరు. మనం వాళ్ళ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే బాక్స్ వెయిట్ ఎంత ఉంది అన్నది వాళ్ళు వెయిట్ చూస్తారనమాట. కేజీలు చూస్తారు, ఎన్ని కేజీలు వచ్చింది అవన్నీ చూసుకొని మనీ కట్టించుకుంటారు. అదొకటి. మనం బాక్స్ ప్యాకింగ్ ఉంది కదా, ఆ ప్యాకింగు పొడవు ఎంత వెడల్పు ఎంత అంటే హైట్ ఎంత ఉంది, హైట్ ఎంత తక్కువగా ఉంది అని మొత్తము మన దగ్గర మామూలుగా మిషన్ కుట్టే వాళ్ళ దగ్గర టేప్ ఉంటుంది కదా, ఆ టేప్తో కొలతలు చూస్తారనమాట. అదే ఆ విధంగా కొలతలు చూసి ఎంత వచ్చింది కొలత, వెయిట్ ఎంత వచ్చింది, పొడవు వెడల్పు ఎంత ఉంది అన్నీ చూసుకుంటారనమాట. చూసుకొని వాళ్ళు మొత్తం రాసుకుంటారు. ఎక్కడికి పంపిస్తున్నాం ఏంటన్నది మొత్తం క్లియర్గా అడుగుతారు. అడిగి మన చేత మనీ కట్టించుకొని వాళ్ళు ఆ బాక్స్ని తీసుకొని వాళ్ళు కొరియర్ చేసేస్తారనమాట. ఇదండి, ఈ విధంగా మనం కొరియర్ చేయాలి. డీడీటీసీకి చాలా ఫాస్ట్గా మంచిగా వెళ్తుంది. సరేనండి, మీకు ఇది వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.